సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనం మహానారాయణంలో వెనుకటి పాఠంలో సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ సప్తార్చిసః సమిధః సప్త జిహ్వాః సప్త ఇమే లోకా యేషు చరంతి ప్రాణా గుహాశయాన్నిహితాః సప్త సప్త అనే మంత్రాన్ని బాగా వివరించుకున్నాం. అందులో కొంచెం మిగులు ఉంటే మన శర్మ గురువు గారు, రాచకొండ శర్మ గురువు గారు చాలా వివరంగా మెసేజ్లో పెట్టారు వివరాలు. మొత్తానికి ఏమిటంటే ఈ మంత్రాలన్నిట్లోనూ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే పరమాత్మ తత్వాన్ని మనకు తెలియజెప్పడానికి మంత్రాలన్నీ కూడా అనేకమైనటువంటి మార్గాల్ని, అనేకమైనటువంటి పోలికల్ని, ఒక వస్తువు యొక్క జ్ఞానము మనకు కలగాలి అంటే ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అని 4 రకాలైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. ఈ 4 రకాలైన ప్రమాణాలని ముఖ్యంగా శబ్ద ప్రమాణం తీసుకుంటూ ఉంటుంది. అంటే అన్నిటికంటే చాలా గొప్ప ప్రమాణము శబ్ద ప్రమాణమే, అందులో ఏమీ సందేహం లేదు. కానీ శబ్దం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తుందనంటే ఉపమానము, అనుమానము, ప్రత్యక్షము అనే వాటి మీద కూడా తన దృష్టి పెడుతూ ఉంటుంది. ఎందుకనంటే తెలుసుకునేటువంటి మనుష్యుల్లో అధికార తారతమ్యం ఉంటుంది. అంటే ఒకరికి ఒక విధంగా చెప్తే అర్థమవుతుంది, ఇంకొకటికి 10 సార్లు చెప్పినా అర్థం కాదు, ఇంకొకడు సూక్ష్మగ్రాహి. ఈ రకంగా తెలుసుకునేటువంటి వాళ్ళల్లో వైవిధ్యము, అనంతమైన వైవిధ్యం ఉంది గనక ఏ మార్గాన్ని అవలంబించిన వానికైనా సరే అది లోపలికి వెళ్ళిపోవాలి తలలోకి అనేటువంటి భావనతో శబ్ద ప్రమాణం ఏం చేస్తుందంటే తక్కిన ప్రత్యక్ష, అనుమాన, ఉపమానాది ప్రమాణాలని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. అందుకనే ఇప్పుడు సప్త 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 అని సప్త అనేటువంటి పదాలు ఇందులో అనేక పర్యాయాలు వచ్చినాయి. అంటే విభాగాత్మకంగా చూడగలిగినటువంటి వాళ్లకు ఇది జ్ఞానం కలిగిస్తుంది. విభాగాత్మకంగా అంటే ఒక చిన్న లోకంలో ఉండేటువంటి దృష్టాంతాన్ని చూద్దాం. మనం అన్నం తింటున్నాం. అన్నం తినేటప్పుడు విస్తరలో అన్నము అనేటువంటి ప్రధానమైన పదార్థము, అంటే బియ్యమును ఉడికించగా పెట్టినటువంటి ఒక పదార్థాన్ని ఎక్కడ పెడతాం. ఓ పక్కన కూర, ఓ పక్కన పప్పు, ఓ పక్కన పులుసు, ఇంకో పక్కన మజ్జిగ, ఇట్లాగా అనేకమైనటువంటి విత్తం కొద్దీ వైభవం అని మనకు ఉండేటువంటి సొమ్మును బట్టి అనేకమైన పదార్థాలు చేసుకు తింటూ ఉంటాం. నిజానికి కూర అన్నా, అన్నమన్నా, పప్పు అన్నా, పులుసన్నా, చారన్నా అన్నీ తినబడేవే గనక సాముదాయికంగా అన్నింటికీ ఒక పేరుంటుంది, విడివిడిగా ఒక పేరుంటుంది. విడివిడిగా అన్నము, పప్పు మొదలైనటువంటి పేర్లు, సాముదాయికంగా అన్నము అని పేరు. ఇది ఈ ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ సప్త
సప్త సప్త సప్త అని అనేక విధములుగా 7 స్వరూపాలతో కనపడేటువంటి విషయాలన్నిటినీ కూడా ఒకసారి సమన్వయం చేసుకుని అన్నిటి యందు ఏకత్వ దృష్టి పెట్టుకొని మనం ఇందాక అనుకున్నాం, పప్పైనా కూరైనా అన్నమే, కానీ వాని స్వరూప స్వభావాన్ని బట్టి వాచారంభణం వికారో నామధేయం అని వేరే పేరు వచ్చింది, కానీ దానికి తత్వత అన్ని అన్నములే గనక ఆ విధంగానే సృష్టిలో మనకు తెలియవచ్చేవి, కనపడేవి, ఊహకు అందేవి, ఇవన్నీ అన్నీ సప్త 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 సప్తాత్మకంగా ఉన్నా ఆ అన్నిటినీ ఏడింటిని చూస్తూనే ఏడింటిలో ఉండేటువంటి ఏకత్వ దర్శనం చేయటం అనేటువంటిది మనకు ముఖ్యమైనటువంటి కార్యము అనేటువంటి దృష్టితో వేదమాత ఏం చేస్తోందంటే, ఇదిగో ఈ 7 ఆ 7 ఆ 7 ఆ 7 ఆ 7 ఇవన్నీ కూడా ఒకే ఒక స్వరూపం నుంచి వచ్చినాయి. ఆ ఒకే ఒక స్వరూపంగా మీరు భావించండి. పై చూపుకి 7 వస్తువులుగా కనిపించిన తాత్పర్యంలో అది ఒక్కటే. అదేమిటి అని అంటే పరమాత్మ అనేది చెప్పడంలో ఇటువంటి మంత్రాలకు సార్థకత ఉంటుందన్నమాట. కాబట్టి అంటే విడివిడిగా చెప్పడం, కలిపి చెప్పడం. మనం 1, 2 సార్లు అనుకున్నాం. వృక్షము అన్నాం. వృక్షము పెద్ద చెట్టు. వృక్షములో అనేకమైన భాగాలు ఉంటాయి. భాగం మీద దృష్టి పెడితే ఇది కొమ్మ, ఇది రెమ్మ, ఇది ఆకు, ఇది ఈనె అనేటువంటి విషయాలు వస్తాయి. అఖండమైనటువంటి చెట్టు మీద దృష్టి పెట్టినట్లయితే ఒకటే. ఇవి ఈ సప్తా సప్తా మొదలైనటువంటి వాటిని ఈ చెట్టు ఉదాహరణ ద్వారా మనం సమన్వయం చేసుకోవచ్చు. పెద్ద కొమ్మలు, చిన్న కొమ్మలు, ఆ కొమ్మల నుంచి మళ్ళీ రెమ్మలు, ఆ రెమ్మలకి తొడిమెలు, తొడిమ నుంచి ఆకు లేకపోతే కాయ, ఇట్లా విభజించి విభజించి చూసుకుంటే సూక్ష్మాతి సూక్ష్మమైన స్వరూపం దాకా చివరికి ఎక్కడి దాకా పెడతాం. ఒక వేరు ఉందనుకోండి చెట్టుకి, ఆ వేరులో కూడా పైనుంచి కిందికి జాగ్రత్తగా చూస్తే మొదట లావుగా ఉండడం, రాను రాను సన్నగా ఉండటం, ఆ చివరికి కొన సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండటం, నీవార శూకంలాగా ఉండటం, ఇవన్నీ మనం చూస్తున్నాం లోకంలో. కాబట్టి ఆకారంలో ఎప్పుడైతే భేదం వచ్చిందో వెంటనే ఓ నామం వచ్చేస్తోంది. అట్లాగే ఈ సప్త 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 అనేటువంటివన్నీ కూడా ఖండబుద్ధితో ఆలోచిస్తే ఇవన్నీ 7 7 7 7 మొదలైనటువంటి ఈ ఖండత్వాన్ని ఒక్కటిగా చేసి, అంటే ఇందాక చెప్పినట్టుగా అన్నంలో ఒక్కొక్కటి కలుపుకోవటం, కొంతమంది అన్ని వేసిన పదార్థాలన్నీ కలిపేసి ఒకే పెద్ద ముద్దగా చేసి కొంచెం కొంచెం తింటూ ఉంటారు. ఆ రకంగా చూడటం కానీ చేస్తే మనకు ఏకత్వ దర్శనం అవుతుంది. అదే కదా ఉపనిషత్తులో చెప్పారు, తత్ర కో మోహ కశోక ఏకత్వమనుపశ్యత అన్నారు. ఏకత్వ దర్శనమే మనం కావాల్సింది. ఆ ఏకము ఏమిటి అంటే పరమాత్మే. నేహ నానాస్తి కించన అంటుంది ఉపనిషత్తు. ఇక్కడ నానా లేవు, కనిపిస్తున్నాయి కదా అంటే కనిపించేటువంటి ప్రతిదాని యందు వస్తు దర్శనం కాకుండా వాస్తవ దృష్టి పెట్టుకుంటే కనిపించేది పరమాత్మయే అని. అందుకనే ఇప్పుడు చూడండి, భాగవతంలో గోపికలు ఉన్నారు, గోపబాలురు ఉన్నారు. మరి సద్దన్నం కృష్ణుడు పిల్లలతో కలిసి సద్దన్నం తినేటువంటి సందర్భం ఉంది. అక్కడ పిల్లలంతా కూడా జలజాంత స్థిత కర్ణిక అని ఒక పువ్వులో దుద్దు ఉంటుంది. ఆ దుడ్డు నుంచి వచ్చేటువంటి ఒక్కొక్క రేకు,
ఒక్కొక్క వైపు సర్దుకొని కూర్చుంటాయి. ఆ రకంగా కూర్చున్నారట ఈ పిల్లలందరూ కూడా. కూర్చుంటే అందులో మధ్యలో ఉండేటువంటి కృష్ణుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నట్ట, తల్లి భోజనంలో ముద్దలన్నీ కూడా అక్కడ కూర్చున్నటువంటి 100 మందికో 1000 మందికో అందరికీ ఇస్తున్నట్ట. ఇందులో చమత్కారం ఏమిటంటే, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం అనేటువంటి మంత్రం ఉంది. ఈ మంత్రార్థము ఇక్కడ పిల్లలు గో గోపబాలుకు బాలులతో కృష్ణుడు కూర్చుని వాళ్ళందరికీ సద్ది ముద్ద అంటే అర్థం ఏమిటంటే ప్రాచీనమైనటువంటి, అంటే చాలా పాతబడినటువంటి దివ్యమైనటువంటి వాక్కు అని అర్థం చేసుకోవాలి మనం. అన్నీ కూడా సాంకేతికమైనటువంటి మన ఒక దానికి మనం ఒక ప్రత్యేకమైన పేరు పెట్టుకుంటాం, సంకేతం చేస్తామే, ఆ రకమైనటువంటి అన్నమాట. ఆ రకంగా మొత్తానికి మనం ఏం చేయాలి, సాధించాల్సింది ఏమిటంటే ఏకత్వాను దర్శనము. ఏకత్వాను దర్శనము ఎందుకు చేయాల్సి వచ్చింది? బహుగా కనిపిస్తున్నాయి కాబట్టి. సప్త 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 అనేటువంటి తీరుల్లో కనిపిస్తుంది కాబట్టి ఏకత్వ దర్శనం చేయాలి. ఒకటే కనిపిస్తే ఏకత్వ దర్శనం చేయదు. చెట్టు ఒకటే కదా అనంటే మళ్ళీ ఆకులు రెమ్మలు కొమ్మలు మొదలైనటువంటివి విడివిడిగా మనకు కనిపిస్తున్నాయి. చెట్టు మీద అనేకమైనటువంటి పక్షులు ఉంటాయి, కాకులు మొదలైనటువంటివి. ఓ చెట్టు మీద పావు మన ఒక రకమైనటువంటి కొంగలు మొదలైనటువంటివన్నీ కూడా బారులు తీర్చిపోతూ ఉంటాయి. కొంగల బారు అంటాం. అందులో కొంగలు ఓ 100-200 ఉండొచ్చు, కానీ ఆ మొత్తం సముదాయానికి మంద మొదలైనటువంటి పేర్లు పెడుతూ ఉంటాం. అలాగా ఇక్కడ విశ్వంలో కనిపించేటువంటి నానాత్వం నుంచి ఏకత్వ దర్శనానికి కావలసినటువంటి క్లూస్, కొన్ని ఆధార భూమికల్ని మనకి మంత్రాలు అందజేస్తున్నాయి. ఆ మంత్రార్థాలని మనం సంభావన చేసినట్లయితే చివరికి మన చరమ లక్ష్యం ఏమిటి? చరమ లక్ష్యం ఒకటే, అద్వైత సిద్ధి. రెండు లేవు, ఉన్నదొకటే. ఏ ఏ బ్రహ్మ నిత్యం, జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః అనేటువంటి పరమ సిద్ధాంతం ఏదైతే ఉందో దాని దగ్గరకు తీసుకువెళ్ళటమే ఈ మంత్రాలన్నిటి యొక్క సారాంశం అన్నమాట. చూద్దాం ఇంకా కొన్ని. అత సముద్రా గిరయశ్చ సర్వే అస్మాత్ స్యందంతే సింధవః సర్వరూపాః అతశ్చ విశ్వా ఓషధయో రసాశ్చ ఏనైష భూతస్థిష్టత్యంతరాత్మా. మనకు లోకంలో, విశ్వంలో, ప్రపంచము అని చాలాసార్లు అనుకున్నాం మనం. పంచాత్మకంగా ఉండేటువంటిది. ఆ ప్రపంచమంతా అనేకమైన లోకాలుగా, 14 లోకాలుగా కనిపిస్తే వాటికన్నిటికీ పేర్లు మొదలైనవి పెట్టుకున్నాం. అవి మనకి సాక్షాత్తుగా కనబడకపోయినా శబ్ద ప్రమాణం చేత అవన్నీ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని రూఢి చేసుకుంటున్నాం. కాబట్టి వాటిలో మనకు మనం ఉండేటువంటి భూలోకంలో అనేకమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. ఆ అనేకమైన పదార్థాల్లో సముద్రాలున్నాయి, కొండలున్నాయి, నదులున్నాయి, ఇంకా అనేకమైనటువంటి పదార్థాలు, ఓషధులున్నాయి, రసము అనేటువంటి పదార్థం ఒకటి ఉంది. ఇదంతా కూడా ఒకే ఒక్క అంతరాత్మతో పరివ్యాప్తమై ఉన్నది అని. ఒక చెరుకు గడ ఉందనుకోండి, చెరుకు గడ మనకు ఇంత పొడుగున ఒక ముక్క చేసి ఇస్తే దాన్ని పట్టుకుని మనం చూస్తే కణుపులు ఉంటాయి. ఆ పైన ఒక చర్మం ఉంటుంది. ఆ చర్మాన్ని తీసేస్తే లోపల పీచులుగా ఉంటుంది. ఆ పీచులుగా ఉండేటువంటి దానిలో ప్రతి అణువులోనూ
చెరుకు రసం అనేటువంటిది వ్యాపించి ఉంటుంది. మనం ఏం చేస్తాం, దాన్ని బాగా గట్టిగా పిండుకొని ఒక గ్లాసులోకి తీసుకుంటాం. పిప్పి అనేది మిగులుతుంది. ఆ పిప్పి అనేటువంటిది మనం యథాతథంగా తినలేం కాబట్టి బయటికి వేస్తున్నాం, కానీ దానికి మళ్ళీ ఇంకొక స్వరూపం వస్తూ ఉంటుంది. ఈ ఉదాహరణలన్నింటినీ చూస్తే మనకి ఈ మంత్రాలు అర్థమవుతాయి. అతః సముద్రాః గిరయః చ సర్వే అస్మాత్ స్యందంతే సింధవః సర్వరూపాః అతశ్చ విశ్వా ఓషధయః రసాశ్చ ఏనైష భూతస్తిష్టత్యంతరాత్మా. ఎంత చక్కగా, ఎంత మనకు అర్థమయ్యేట్టుగా, అర్థమైంది లోపల నిలిచిపోయేట్టుగా మంత్రం చెప్తోందో చూడండి. అదే వేదమాత యొక్క దివ్యానుగ్రహం. శృతి మాత, తల్లి పిల్లవారి యోగక్షేమాల్ని అనుక్షణము చూచుకుంటూ ఏ రకంగానైతే వాడికి ఏది కావాలో, ఏది హితమో అది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందో, అట్లాగే విశ్వజనని అయినటువంటి వేదమాత, శబ్ద బ్రహ్మాత్మకమైనటువంటి వేదమాత ఎంత చక్కగా చెప్పిందో ఈ మంత్రాన్ని చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఒకసారి అర్థం చూసిన తర్వాత, భావంతో దాన్ని సమన్వయం చేసుకున్న తర్వాత మనకు ఏ అనుభూతి కలుగుతుందో దాన్ని ఒకసారి పరిశీలించుకుని సావధానంగా చూద్దాం. మొదట శబ్దార్థాన్ని తెలుసుకోవాలి. అతః అంటే ఈ పరమాత్మ వలన. సముద్రాః, సముద్రములు అంటే జలరాశులు, పెద్ద జలరాశులు. మామూలుగా సాగరమని, అబ్ధి అని, పయోధి అని, పాధోధి అని అనేకమైన పేర్లతో వ్యవహరిస్తూ ఉంటాం. మొత్తానికి సముద్రం. మనకు భారతదేశానికి 3 వైపులా 3 సముద్రాలు ఉన్నాయని అనుకుంటున్నాను. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం అని. ఈ రకంగా ఉండేటువంటివి ఇంకా చాలా విశ్వంలో, ప్రపంచంలో చాలా చాలా సముద్రాలు ఉన్నాయి. అవన్నీ కలిపి సముద్రాః అని బహువచనంతో చెప్పారు. అంటే భూగోళంలో ఎన్ని రకాలైనటువంటి ఉన్నాయో, జలరాశులు ఉన్నాయో, అవన్నీ కూడా ఈ శబ్దంతో గతార్థమైపోతాయి, వస్తాయి. తర్వాత గిరయః, కొండలు. గిరి అంటే కొండ. ఒక ఆకారం కలిగినటువంటి రాళ్ళు, రప్పలు మొదలైనటువంటి వాని యొక్క సముదాయ రూపంలో ఉండేటువంటిది అది గిరయశ్చ అని ఇక్కడ చెప్పి, బహువచనం చెప్పి, మంత్రంలో సర్వే అనేటువంటి పదాన్ని కూడా మళ్ళీ పెట్టారు. నిజంగా పెట్టక్కర్లేదు, కానీ మళ్ళీ సర్వే అని అంటున్నారు. ఎందుకంటున్నారంటే, మీకు పరిచయమైనటువంటి, మీకు సమీపంలో ఉండేటువంటి ఏ చిన్న కొండనో, లేకపోతే తిరుమల గిరి లాంటి దాన్నో ఒకదాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ విధంగా విశ్వంలో ఎన్ని కొండలు ఉండటానికి అవకాశం ఉందో వాటినన్నిటినీ కూడా సంగ్రహించుకోండి మనస్సులో అని చెప్పడం కోసం సర్వే అనే పదాన్ని చెప్పారు. సముద్ర విషయంలో కూడా అంతే. అతః సముద్రా గిరయశ్చ సర్వే అస్మాత్ స్యందంతే సింధవః సర్వరూపాః. అస్మాత్ అంటే ఆ పరమాత్మ వలనమే. స్యందంతే, వ్యాపిస్తున్నాయి. స్యందనం అంటే రథం అని. రథం ఒక చోట స్థిరంగా నుంచోదు కదా, కదులుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఏ వైపు అవసరమో ఆ వైపుకు పోతూ ఉంటుంది. స్యందంతే బహువచనం. అలాగా చైతన్యాత్మకంగా ప్రవహిస్తూ ఉంటాయో. సర్వరూపాః సింధవః, నదులు. నదులకు సముద్రానికి తేడా ఏమిటంటే, నది ప్రవాహశీలము, సముద్రము తరంగశీలము. ప్రవాహము అంటే ఏదో ఒక ఆ ప్రారంభ స్థితి, ఒకతోటి కలిసే స్థితి ఉంటుంది.
తరంగ స్థితి అని అంటే ఉన్న చోటనే ఉండి కదులుతూ ఉంటుంది. అలలు మొదలైనటువంటి ఉంటాయన్నమాట. కాబట్టి చందంతే సింధవ సర్వరూపా. తర్వాత అతశ్చ విశ్వా ఓషధయ. అతశ్చ దీని నుండియే, చ అంటే ఇంకా, అంటే పైన చెప్పిన దానికంటే మిగిలిపోయినటువంటివి ఏమైనా ఉంటే అది అని అర్థం. అతశ్చ విశ్వ ఓషధయ. విశ్వ సమస్తమైనటువంటి ఓషధులు. ఓషధులు అని అంటే ధాన్యము మొదలైనటువంటివి. అంటే 84 లక్షల జీవరాశులకు ఆహారాన్ని ఇచ్చేటువంటి ధాన్యములు మొదలైనటువంటివన్నీ కూడా ఓషధి శబ్దం చేత గతార్థమవుతున్నాయన్నమాట. ఓషధయ. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే రసాత్, రసము నుండి. రసము అని అంటే మామూలుగా మనకి లోకంలో రసము అని అంటే ఒక రకమైనటువంటి అనుభవము అని అర్థం. శృంగారము, వీరము, కరుణము మొదలైనటువంటి సాహిత్య శాస్త్రంలో వచ్చేటువంటి రసము. రసము అంటే ద్రవ పదార్థము అనేది ఒకటి అర్థం. రసము అంటే భోజనంలో మనం పల్చగా చేసుకుని కలుపుకునేటువంటి చారు మొదలైనటువంటివని. రసము అంటే నాటకాలు మొదలైన వాటిలో కలిగేటువంటి అనుభూతి అని. ఇట్లాగా అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. అన్నిటికంటే చాలా గొప్ప అర్థం కలిగినటువంటి రసశబ్దానికంటే రసోవై సహా, ఆ పరమాత్మయే రసము అన్నారు. ఎందుకనంటే పరమాత్మ అనేటువంటిది వాడిని తెలిసో తెలియకో ప్రతివాడు అనుభవిస్తూనే ఉన్నాడు. తెలియని వాడు అనుభవిస్తూనే ఉన్నాడు, తెలిసిన వాడు అనుభవిస్తూనే ఉన్నాడు. తెలియని వాని అనుభవానికి ఒక స్వరూపం ఉండదు. తెలిసిన వాని దానికి అక్షరాలు మొదలైనటువంటివి ఉపకరిస్తూ ఉంటాయి. కాబట్టి రసాత్ అంటే పరమాత్మ వలన, అస్మాత్ రసాత్, ఈ పరమాత్మ అనేటువంటి రసస్వరూపం చేతనే ఆ ఓషధయ, ఓషధులు, ధాన్యాదులు అంటే మనుష్యుడు తినేవే కాకుండా సర్వమైన జాతులు ఆహారం తీసుకోవటం అనేటువంటిది లక్షణంగా కలిగినటువంటి జీవరాశులన్నీ కూడా కావలసినటువంటి ఆహారాన్ని ఓషధి శబ్దం చేత మనం గ్రహిస్తున్నాం అన్నమాట. ఓషధయో రస ఆచ్య. ఇప్పుడు ఇక్కడ చూడండి, కొంచెం విశ్లేషణ చేసుకుని చూస్తే సముద్రాలు చెప్పారు, కొండలు చెప్పారు, నదులు చెప్పారు, ఓషధులు చెప్పారు. ముఖ్యంగా 4 విధాలైనటువంటి పదార్థ జాతాన్ని చెప్పారు. సముద్రములు, కొండలు, సింధువులు, తర్వాత విశ్వ ఓషధయ. తక్కిన పదాలన్నీ కూడా వాటికి విశేషణాలు, వాటిని సంబంధించినటువంటి ప్రత్యేక లక్షణాలు చెప్పేటువంటి వాటిని, విశేషాన్ని చెప్పేదాన్ని విశేషణం అంటారు. కాబట్టి ఈ 4 విషయాలు చెప్పారు. ఈ 4 విషయాలు కూడా జాగ్రత్తగా గమనించండి, అన్నీ బహువచనంలోనే ఉన్నాయి. ఓషధయ, ఓషధి శబ్దం ఏకవచనము, ఓషధయ బహువచనం. తర్వాత సింధవ, సింధు అంటే ఏకవచనము, ఒకటి, ఒక నది. సింధవ అంటే ప్రపంచంలో ఉండేటువంటి నదులన్నీ కూడా. అలాగే గిరి అంటే ఒకటి, గిరయ అంటే ప్రపంచంలో ఉండేటువంటి కొండలన్నీ. అలాగే సముద్రములు, ఇప్పుడు పసిఫిక్ సముద్రము, అట్లాంటిక్ సముద్రము, ఆర్కిటిక్ సముద్రం అని ఎన్నో పేర్లు పెట్టి మనం ఉండేటువంటి వాటినన్నింటినీ చెప్తున్నాయి. అవన్నీ వచ్చేస్తాయి బహువచనం వల్ల. ఈ రకంగా ఒకటేమో జాతివాచకము, ఇంకొకటేమో సంఖ్యావాచకము. సముద్ర జాతి, సముద్రాలు ఎన్నున్నాయో అన్ని. కొండ జాతి, కొండలు ఎన్నున్నాయో అన్ని. ఓషధులు, మనం బియ్యము అనుకుంటాం, అట్లాంటివే గోధుమలు, రాగులు, చోళ్ళు మొదలైనటువంటివి ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కరు దాన్ని ఇష్టపడుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి అది
తరతరాలుగా ఆహారంగా వస్తుంది కాబట్టి దాన్నే తీసుకుంటూ ఉంటారు. ఈ రకంగా ఏకత్వ దర్శనము, బహుత్వ దర్శనము రెండూ మనకు సంభవిస్తున్నాయి వీటన్నిటిలోనూ. ఈ 3 పాదాల్లో అన్నీ బహువచనమే చెప్పి చాలా చక్కగా మనకు ఒక జ్ఞానజ్యోతిని ప్రసరింపజేస్తోంది ఈ మంత్రం. చివరి పాదంలో చూడండి, తిష్టతి, తిష్టతి ఉన్నది, ఏకవచనం చెప్పింది. పై 3 పాదాల్లో బహువచనాలు ఉన్నాయి, అన్నీ బహువచనాలే. ఇక్కడ 4వ పాదం దగ్గరికి వచ్చేటప్పటికి తిష్టతి, ఏన, యతః, ఏషః, భూతః, అంతరాత్మ, అన్నీ ఏకవచనాలే. ఎంత విచిత్రమైనటువంటి భావన చూడండి. పైన అన్నీ బహువచనాలే, చివరి మంత్రంలో చివరి వాక్యంలోకి వచ్చేటప్పటికి అన్నీ ఏకవచనమే. ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నానాత్వంలో నుంచి ఏకత్వంలోకి రావటం అనేటువంటి దాన్ని ఈ మంత్రము ఎంత చక్కగా తెలియజేస్తోందో చూడండి. నానాత్వము పైనంతా ఉంది, సింధువులు, సముద్రాలు మొదలైనవన్నీ కూడా. చివరికి ఆ 3వ పాదం చివర రసాత్ అనేది ఏకవచనం అక్కడ ప్రారంభమైంది. రసాత్, రసం అంటే పరమాత్మయే అని. ఆ ఏకవచనంలో చెప్పడం వల్ల పరమాత్మ ఒక్కడే, నేహ నానాస్తి కించన అనేటువంటి అర్థం తెలుస్తోంది. కాబట్టి రసాత్య, త్య అనేటువంటిది ఏం చేస్తుందంటే ఇంకా ఇటువంటివి రసపర్యాయ వాచకాలు కానీ ఇతరమైనటువంటి మనకు దోహదం చేసేటువంటివి కానీ ఏమైనా ఉంటే వాటిని గ్రహించండి అని చెప్తుంది. తర్వాత 4వ పాదంలోకి వచ్చేప్పటికి ఏన, ఏషః, భూతః, తిష్టతి, అంతరాత్మ, అన్ని ఏకవచనాలే. చూడండి, మంత్రం నిర్మాణంలో ఉండేటువంటి దీన్ని శిల్పం అంటాం మేము. సాహిత్య శాస్త్రంలో శిల్పం, పనితనం. ఆ పనితనం అనేటువంటిది భగవంతుడి మనకు ప్రసాదించిన దాన్ని దర్శించడమే కానీ మనం దాన్ని పొగుడుకొని మనం సాధించేదేం లేదు. గమనించడమే మనం చేయవలసింది. ఏన ఏషః భూతః తిష్టతి అంతరాత్మ. ఈ 4వ పాదంలో అన్నీ ఏకవచనాలే ఉన్నాయి. పైన 3 పాదాల్లో అన్నీ బహువచనాలే ఉన్నాయి. అక్కడ సూచన ఏమిటంటే, మంత్రం ద్వారా సూచన ఏమిటంటే ఏకత్వం ఏకత్వాను దర్శనం. ఏకత్వాను దర్శనము. అనేకముగా విశ్వము మీకు కనిపిస్తున్నా గాని అందులో ఒకదాన్ని, ఒకటియే ఉన్నది అనే దాన్ని చూడండి అని చెప్పడం మంత్రంలో మనకు ఒక సూచనగా ఆ పదాలు ఏకవచనం బహువచనంలో పెట్టడంలో ఉన్నది. చాలా గొప్ప శిల్పం అంటాం దీన్ని. సాహిత్య శాస్త్రంలో శిల్పం అని అంటాం. మాట్లాడేటప్పుడు మనం ఒక్కొక్క మాటను ఒక్కొక్క విధంగా అంటాం. ఆ కావ్యాల్లోకి వెళ్తే మనం బయటపడలేం కాబట్టి దాని గురించి మరి ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి విషయంలో చూద్దాం అన్నమాట. ఇక్కడ మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. అసలు మంత్రమే అతః అనేటువంటి శబ్దంతో ప్రారంభమైంది. అతః అనే దానికి శాబ్దికార్థం ఏమిటంటే దాని నుండి అని. అతః అంటే దాని నుండి. ఆ దానికే సంబంధించి 4వ పాదం మొదట ఏన అనేటువంటి తృతీయ విభక్తి పదం ఉంది. ఏన అంటే దేని చేతనైతే అని. ఏషః మళ్ళీ ఇది అనేటువంటిది ఉంది. అతః దాని నుండి, ఏషః అంటే ఇది. దూరంగా ఉండేదాన్ని దానిని అంటాము, దగ్గరగా ఉండేదాన్ని దీన్ని, ఇది అని అంటాము. మామూలుగా వాడు, వీడు. వాడు అంటే మన పరిధి నుంచి కొంచెం అవతల ఉన్నవాడు. వీడు అని అంటే మన పరిధిలో ఉన్నవాడు అని. ఇక్కడ అవతల ఉండేటువంటిదిగా అంటే మనకంటే వేరుగా ఎక్కడో ఉన్నట్టుగా చెప్పడానికి అతః అని అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏషః అన్నారు. అదే ఇది, ఇదే అది.
రెండు వస్తువులు లేవు అని ఉపనిషత్తులు అనేక పర్యాయాలు చెప్పేటువంటి నేహ నానాస్తి కించన అనేటువంటి ప్రకటన వాక్యాలు ఉన్నాయే, వాటిని స్మరింపజేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది చాలా చక్కని మంత్రం. ఇందులో అతహ అనే దాంట్లో నాకు ఇవాళ ఒక కొత్త అర్థం ఒకటి స్ఫురించింది. చెప్పుకున్నాం కదా, స్ఫురణ అంటే పరమాత్ముడు మన తలకాయలో కదిలిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన వచ్చింది. నాకు మంచి ఆలోచన వచ్చిందో అని అంటూ ఉంటాడు పక్కవాడితో. అలాగే నాకు కూడా ఇవాళ అతహ అనే శబ్దం మీద ఒక చక్కని అర్థం స్ఫురించింది. ఆ తహ అన్నాం అనుకోండి, ఆ అంటే పరమాత్మ వాచకం, ఆ అంటే విష్ణువు, ఆ అంటే బ్రహ్మ, అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఏకాక్షర శబ్దాలకు అర్థాలు చెప్పేటువంటి ఏకాక్షర నిఘంటువులు ఉన్నాయి. అందులో ఆ అనేటువంటి దానికి పరమాత్మ అనే, ఆ ఉ మా ఓం అయింది కదా, అందులో ఆ తస్ అనేది తసిల్ అని ఒక తద్ధిత ప్రత్యయం, దాని నుండి అని. అతహ అంటే ఆ అనే దాని నుండి, ఆ అంటే పరమాత్మ. ఎంత చిత్రంగా ఉందో చూడండి. ఆ పరమాత్మ నుండియే అన్నీ ఏర్పడ్డాయి. ఇక్కడ ఏర్పడ్డాయి అనే దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా భావన చేయాలి. ఏర్పడటం అంటే, పుట్టడం అంటే లేనిది ఆవిర్భవించటం కాదు, ఉన్నదానికి తెర తీసేయటం. అంతే. ఉన్నదే ఎప్పుడూ కూడా అన్నీ నిత్యము ఉన్నాయి. మనకి మనం కళ్ళు మూసుకుంటే ఎదురుగుండా ఉండేటువంటి పాత్ర, పుస్తకమో ఏదో ఒకటి కనపడదు. కనపడకపోవటం అనేటువంటిది మన దోషమే గాని వస్తు దోషం కాదు కదా. కాబట్టి అతహ అని అంటే పరమాత్మ నుండి సముద్రములుగా, గిరులుగా, నదులుగా, ఇంకొకటిగా ఇంకొకటిగా కనిపించేటువంటివన్నీ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. స్యందంతే. స్యందంతే అంటే పై భాగం నుంచి కిందికి నీళ్లు వచ్చినట్టుగా వస్తున్నాయి. కొండలు కదలవు. అందుకనే మనం వస్తువులన్నింటినీ స్థావరములు, జంగమములు అని రెండు రకాలుగా విభజించుకున్నాం. స్థావరములంటే స్థిరంగా ఉండేవి, జంగమములంటే కదిలేవి. అంటే చైతన్య పదార్థములు కొన్ని, జడ పదార్థములు కొన్ని. చైతన్యం అంటే కదలిక, కదలిక అంటే జ్ఞానం, జ్ఞానవంతములు, జ్ఞానము మరుగున పడి ఉండేటువంటివి కొన్ని. లేనివి అని చెప్పడానికి వీలు లేదు. అది మనకు అభివ్యక్తం కాదు, అంతే. ఎట్లాగంటే ఒక పెద్ద పాషాణం తీసుకున్నాం అనుకోండి, దానికి జ్ఞానం ఉందా లేదా, మనకు ఉన్నట్టుగా ఉన్నట్టు కనపడదు కానీ దానికి ఉండేటువంటి జ్ఞానం దానికి ఉంది. దానికి ఒక ప్రమాణం ఉంది, దానికి ఎత్తుంది, పొలం ఉంది. దాన్ని ఆ కొన్ని సాధనాల ద్వారా చెక్కితే అది ఒక దివ్యమైనటువంటి విగ్రహంగా తయారవుతోంది. అందుకనే ఎప్పుడూ మనం అనుకుంటూ ఉంటాం, లలితా సహస్రనామాల్లో చిచ్చక్తి చేతన రూప జడ శక్తి జడాత్మిక. జడము కూడా శక్తియే. అది మనకు కదలకుండా మెదలకుండా ఉన్నట్టు ఉంటుంది కానీ దానికి ఒక శక్తి ఉంది అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పెద్ద బస్సు ఉందనుకోండి, లేకపోతే విమానం ఉందనుకోండి, పై చూపుకి అదంతా కూడా జడ పదార్థమే. కానీ దానిలో ప్రాణశక్తి వంటి దానిని ఒకదాన్ని నిక్షేపించి శాస్త్రవేత్త ఏం చేశాడు, ఆ జడముగా ఉండేటువంటి దానికి చలన శక్తిని కల్పించి ఒక తోటి నుంచి ఇంకో తోటికి తీసుకుపోవడం మొదలైనవన్నీ చేస్తున్నాడు అనమాట. కాబట్టి అతహ అంటే అస్య, ఆ అనేటువంటి పరమాత్మ నుండి వెలుపలికి తోచేవి, ఉన్నట్టుగా తెలియవచ్చేవి ఏవైతే ఉన్నాయో అవి సముద్రములు, నదులు, కొండలు మొదలైనటువంటివన్నీ కూడా ఉన్నాయి అని ఈ మంత్రం చెప్తాను. ఇవన్నిట్లో వస్తు దర్శనం చేస్తే ద్వైతం, తత్వ దర్శనం చేస్తే అద్వైతం. వస్తు దర్శనం అంటే కొండని కొండగా చూస్తే, సముద్రాన్ని సముద్రంగా చూస్తే, నదిని నదిగా చూస్తే,
ఓషధుల్ని, ధాన్యము మొదలైన వాటిని ఆ వస్తువులుగా చూస్తే, వస్తు దర్శనం చేస్తే ద్వైతం. తత్వదర్శనం అంటే ఈ ఈ సముద్రము కానీ, ఈ కొండ కానీ, ఈ నది కానీ, ఈ ఓషధులు కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దానిలో ఆ మూల పదార్థాన్ని మనం దర్శనం చేసి దానితో దీన్ని ముడిపెట్టినట్టయితే అప్పుడు ఆ వస్తువు ఈ వస్తువు రెండు అనేటువంటి భావన ఉండకుండా ఏకత్వం అనేటువంటిది మనకు సిద్ధిస్తుంది. కనుక దీన్ని మనం గమనించినట్లయితే ద్వైతము నుండి అద్వైతము అనేటువంటిది సిద్ధించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అత సముద్రా గిరయశ్చ సర్వే అస్మాత్ స్యందంతే సింధవ సర్వరూపా అతశ్చ విశ్వ శబ్దానికి కూడా సర్వము అని అర్థం. ఓషధయ వసాచ ఏనైష భూత. భూత అని అంటే భూతము అనే మాట మనం వింటున్నాం. భూతము అని అంటే ఏర్పడి ఉన్నది అని అర్థం. ఎప్పుడు ఏర్పడింది అంటే కాల విచారణ. ఎక్కడ ఏర్పడింది? దేశ విచారణ. ఎలా ఏర్పడింది అంటే కారణ విచారణ. ఇట్లాగా మనం 5 ప్రశ్నలు ప్రతిదానికి ఉంటాయనుకున్నాం కదా. మొత్తానికి ఇక్కడ భూత అని అంటే అర్థం ఏమిటంటే ఏర్పడి ఉన్నది. ఏర్పడి ఉన్నది అంటే అది సర్వకాల సర్వావస్థల్లో అదే రకంగా ఉంటుందన్నమాట అని చెప్పి ఇంకా చమత్కారంగా వెంటనే ఏం చెప్పారంటే తిష్టతి అన్నారు. ఎంత చక్కటి అభివ్యక్తో చూడండి. భూత అనేటువంటిది ఏర్పడినది, అది భూతకాలానికి సంబంధించినది, తయారైంది. అన్నము ఉడికించి మనం తినటానికి వీలుగా ఓ గిన్నెలో వండి పెట్టుకున్నాం, అది భూతం. తీసుకొచ్చి విస్తట్లో వడ్డించుకున్నాం, అది తిష్టతి, వర్తమానం. ఇది చాలా చాలా గొప్ప భావన, ఆలోచించవలసినటువంటి విషయం అన్నమాట. ఏష భూతస్తిష్టత్యంతరాత్మా. కాబట్టి మనకేం తెలుస్తోందన్నమాట, అంతా సార్వకాలిక వర్తమానమే. దాన్నే తద్శీలము అని అంటారు. అంటే ఎప్పుడు ఒకే రకమైనటువంటి వర్తమానము. వర్తమానము అంటే జరుగుతూ ఉన్నది అని అర్థం. ఫుల్ స్టాప్ లేదు. ఉంటే కామాలాంటిది ఉంటుంది కానీ దీనికి ఆగిపోవటం అనేది ఉండదు. మరి ప్రళయము అని అంటే ప్రళయం కూడా కామానే. ఎందుకనంటే ప్రళయం అయిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ సృష్టి వస్తోంది. అందుకనే భాగవతం మొదలైనటువంటి వాటిలో కథలు చెప్తూ ఉంటారు. ఒక పెద్ద ఓడ, అందులో బీజాలన్నింటినీ సంగ్రహించుకుని ఒక మహాపురుషుడు ఉండటం, ఆ ఓడని ఒక పెద్ద చేప తాడు కట్టేసి లాక్కు వెళుతూ ఉంటుందని ఈ ఈ తత్వాన్నే కథారూపంలో చెప్తారు. భారత భాగవత రామాయణాలు తాత్విక గ్రంథాలు. అందులో రాముడు అంటే రాముడు కాడు, సీత అంటే సీత కాదు. ఆ సీత ఒక ముసుగు వేసుకుని మనకు ఒక స్త్రీగా కనిపించింది, కానీ నిజానికి సీతాదేవి సృష్టి అంతా వ్యాపించి ఉండేటువంటి ఒకానొక పరమశక్తి. ఆ శక్తికి 3 పేర్లు పెట్టుకున్నాం మనం: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని. రాముడంటే పురుషుడు. సృష్టిలో ఉండేవి పైకి కనిపించేవి రెండే. ఏమిటవి? పురుషుడు, పదార్థము, శక్తి అనేది. పదార్థం అంటే మ్యాటర్, ఎనర్జీ అని మనం ఇంగ్లీష్లో అంటున్నామే. మ్యాటర్ అండ్ ఎనర్జీ. రాముడు మ్యాటరు, సీతాదేవి శక్తి స్వరూప. ఈ రకంగా మనం భారత భాగవత రామాయణాలు కానీ ఇతరమైన గ్రంథాలు కానీ భారతీయ సనాతన ధర్మాన్ని మా అభివ్యక్తం చేసేటువంటి సర్వ వాంగ్మయము కూడా ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చి ఇక్కడికి తిరిగి 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 మొత్తానికి ఈ మంత్రార్థం దగ్గరికి రావాల్సిందే.
ఏమిటి మంత్రార్థం? మంత్ర పరమతాత్పర్యం ఏమిటంటే అంతరాత్మ, పరమాత్మ ఏకం, ఒక్కటే బ్రహ్మ, సత్యం అనేటువంటి మాటే. అతశ్చ అతః సముద్రా గిరయశ్చ సర్వే అస్మాత్ స్యందంతే సింధవః సర్వరూపాః అతశ్చ విశ్వా ఓషధయో రసాశ్చ ఏనైష భూతస్తిష్టత్యంతరాత్మా. అయితే మనకు లోకంలో తరతమ భేదాలు కనిపిస్తున్నాయి. తర తమ. తర అంటే రెండు వస్తువుల్లో ఒకటి పెద్దది అని చెప్పటం. తమ అంటే అన్నిట్లోనూ ఒకటి పెద్దది అని చెప్పటం. ఇంగ్లీష్లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లాటివ్ డిగ్రీ అనేటువంటివి ఉన్నాయి. అట్లాగే మనకు మామూలు శబ్దము, తర్వాత తరము, తమము అనేటువంటి రెండు ప్రత్యయాలు వస్తూ ఉంటాయి. ఇంగ్లీష్లో ఉండేటువంటి పాజిటివ్, కంపారిటివ్, సూపర్లాటివ్ అనేటువంటి వాటికి సంబంధించింది. బుద్ధిమంతుడు, బుద్ధిమత్తరుడు, బుద్ధిమత్తముడు అంటాం. బుద్ధిమంతుడు, బుద్ధి గలవాడు. బుద్ధి గలవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. తత్కాలంలో వాడు ఇంకొక మనిషితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇద్దరూ కూడా ఒకే రకమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళైతే వాడు బుద్ధిమంతుడే, వీడి బుద్ధిమంతుడే. వాళ్ళల్లో ఏదైనా తేడా కనిపిస్తే వాడికంటే వీడు బుద్ధిమంతుడు అని అంటే అది కంపారిటివ్ డిగ్రీ. ఆ కంపారిటివ్ డిగ్రీ అర్థంలో సంస్కృతంలో తర అనే ప్రత్యయం వస్తుంది. తమ అనేది ఎప్పుడు వస్తుందంటే అందరూ అటువంటి వాళ్ళు జాతి అంతా పెడితే ఒకడు మాత్రమే మిగులుతాడు. అందుకనే మనకు పురుషోత్తమ అనే శబ్దం ఒకటి ఉంది. పురుషోత్తమ అంటే పురుష శబ్ద వ్యవహారం కలిగినటువంటి సర్వమునందు ఒక్కడే ఉత్తముడు. ఇంకా అతన్ని మించినటువంటి వాడు ప్రపంచంలో ఎవడు లేడు అని. కాబట్టి మనకు కనిపించేటువంటి నానాత్వంలో ఒక్కొక్కసారి ఆ ఉన్నటువంటి సముదాయంలో అత్యంతము విశిష్టత కలిగినటువంటిది ఏదో గమనిస్తే దాని లక్షణాన్ని బట్టి మనం మెల్లమెల్లగా వ్యాపిస్తూ పరమాత్మ దగ్గరికి వెళ్ళొచ్చు అనేటువంటి దృష్టితో తర్వాతి మంత్రం చెప్తున్నారు. బ్రహ్మా దేవానాం పదవీ కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం స్యేనో గృధ్రాణాగుం స్వధితిర్వనానాగుం సోమః పవిత్రమత్యేతి రేభన్. ఇది ఈ మంత్రాన్ని చూద్దాం. బ్రహ్మా దేవానాం బ్రహ్మా కవీనాం పదవీః విప్రాణాం ఋషిః మృగాణాం మహిషః గృధ్రాణాం సేనః వనానాం స్వధితిః సోమః పవిత్రం అత్యేతి రేభన్. ఇక్కడ కూడా ఇందాక మంత్రంలాగానే మూడింట్లో బహువచన వ్యవహారం ఉంది. నాలుగవ దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఏకవచనం వచ్చేసింది. చూడండి, మన జాగ్రత్తగా గమనిస్తే మనకు ఎటువంటి ఏకరూపత్వం అనేటువంటిది, అంటే సామ్యం అనేటువంటిది కనిపిస్తూ ఉంటాయి మంత్రాల్లో. వైవిధ్య దర్శనము ఉండాలి, సామ్య దర్శనము ఉండాలి. వైవిధ్య దర్శనాన్నేమో బహువచనంలో చెప్తారు, సామ్య దర్శనాన్ని ఏకవచనంలో చెప్తారు. బ్రహ్మ దేవానాం, దేవతలు అనేటువంటి వాళ్ళల్లో, దేవానాం అంటే దేవతలలో, దేవశబ్ద వాచ్యులైనటువంటి వాళ్ళల్లో దేవుడు అని అంటాం మనం. దేవుడు అంటే స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళు. దేవులు అంటే స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతలు అని. దేవుడు అని అంటే ఒక్కడే పరమాత్మ. ఇక్కడ బహువచనం ఉంది కాబట్టి దేవతలు స్వర్గంలో మొదలైన చోట్ల ఉండేటువంటిది మన మానవ జాతి కంటే విభిన్నమైనటువంటి దివ్య లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళల్లో బ్రహ్మ అనేటువంటి ఆయన్ని భావన చేయండి. ఏమిటైంది ఆ బ్రహ్మ? బ్రహ్మ అంటే
తాత్పర్యం ఏమిటంటే దేవతలు అని 33 కోట్ల దేవతలు అని మనకు ఒక వ్యవహారం ఉంది. 33 కోట్లుట. ఆ 33 కోట్లల్లో మనం ది బెస్ట్ ఎవరు అని ఆలోచన చేస్తే వీళ్ళని తీసేస్తాం. ఈ కారణం చేత వీళ్ళు కాదు, ఈ కారణం చేత వీళ్ళు కాదు అని అందరినీ తీగ 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 తీసి పారేయటానికి వీలు లేకుండా మిగిలేవాడు బ్రహ్మ. బ్రహ్మ దేవానాం. బ్రహ్మ అంటే చాలాసార్లు చెప్పాను, మరొకసారి స్మరించాలి. బ్రహ్మము వేరు, బ్రహ్మ వేరు. బ్రహ్మ అంటే సత్యలోకంలో ఉండి సృష్టినంతటినీ చేయటం అనేటువంటి ఉద్యోగంలో నియుక్తుడైనటువంటి 4 ముఖాల దేవర. బ్రహ్మము అని అంటే ఆయనకి కూడా పైన ఉండేటువంటి తత్వం. కాబట్టి దేవానాం బ్రహ్మ, దేవ శబ్దవాచ్యులైనటువంటి కొన్ని కొన్ని కోట్ల 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 సంఖ్యలో ఉండే వాళ్ళల్లో ఒక్కడుగా మనం విశేషమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడుగా బ్రహ్మగారిని చెప్తాము. బ్రహ్మగారంటే పద్మంలో ఉంటాడు, సరస్వతీదేవి భర్త. సరస్వతీదేవి ఆయన నాలుక మీద ఉంటుంది, ఆయనకి 4 ముఖాలు ఉన్నాయి మొదలైనటువంటి పురాణాల్లో ఉండేటువంటి బ్రహ్మ అంటే దీన్ని సగుణ రూపము అంటారు. సగుణం అంటే ఆకారము మొదలైనటువంటి లక్షణాలు మొదలైన వాటిని పెట్టి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాం. అటువంటి దాన్ని సగుణ రూపం అంటారు. ఇదివరకు ఒకసారి చెప్పాను, అద్వయస్య నిష్కళస్య అద్వితీయస్య నిరాకారస్య దేహినః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని. బ్రహ్మమునకు రూపకల్పన చేసుకుంటే అందులో మొట్టమొదటి రూపము 4 ముఖాలు ఉన్నటువంటి సరస్వతీదేవి భర్త అయినటువంటి సత్యలోకం అనేటువంటి దాంట్లో ఉండేటువంటి పద్మము అనేటువంటి ఒకానొక విశిష్టమైన వస్తువు నుండి పుట్టినటువంటి ఇవన్నీ కూడా సాంకేతికార్థాలే. ఇవన్నీ మామూలుగా మన శరీరంలో ఉండేటువంటి అవయవాల్లాగా చెప్పక తప్పని పరిస్థితిలో అట్లా చెప్పారు, కానీ ఇవన్నీ భావాత్మకాలే. కాబట్టి దేవానాం బ్రహ్మ, దేవతలు దేవ అనేటువంటి వ్యవహారం కలిగినటువంటివి సృష్టిలో ఎన్నున్నాయో వాటన్నిట్లోనూ అన్నిటికంటే సర్వోత్తమమైనటువంటిది ఏది అని అంటే బ్రహ్మదేవుడు. తర్వాత పదవీహి కవీనాం. కవీనాం, కవి అని అంటే కవి అనే దానికి కూడా అనేకమైన శబ్దాలున్నాయి. కవయతే ఇది కవిహి అని, కవనం చేసేవాడు. కవనం అంటే కావ్య సృష్టి. ఆ కవనం అనేటువంటి దాంట్లో నాన్ ఋషి కురుతే కావ్యం అని ఒక మాట ఉంది. ఋషి కానివాడు కవిగాడు. ఋషిత్వం ఉండాలి. ఋషిత్వం అంటే 2 లక్షణాలు చెప్పారు, దర్శనము వర్ణనము. దర్శనం అంటే మన ఇంద్రియాలకు తెలియకుండా ఇంద్రియ దర్శనానికి అతీతంగా ఉండేటువంటి భావనాత్మకమైనటువంటి విషయం. దాన్ని తెలియని వాళ్లకు దాని స్వరూపాన్నంతటినీ కూడా చక్కగా వివరించి వర్ణించి తాను పొందినటువంటి అనుభూతిని అవతల వాళ్ళకి కలిగించడం అనేటువంటిది వర్ణన. కాబట్టి కవి అంటే అటువంటి వాడు, దర్శన వర్ణన సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు సృష్టిలో కొన్ని కోట్ల మంది ఉంటే అందులో పదవీహి అంటే సర్వశాస్త్ర పాండిత్యాలు కలిగినటువంటి శాస్త్ర పాండిత్యము, శాస్త్ర అనుభూతి మొదలైనటువంటివన్నీ, వేద జ్ఞానము మొదలైన కలిగినటువంటి మహానుభావులు. ముఖ్యంగా మనకు 2 కనిపిస్తారు, వాల్మీకి వ్యాసుడు. అటువంటి వాళ్ళు అన్నమాట. ఈ వాల్మీకి వ్యాసుడు కూడా మనలాగా పుట్టి పెరిగి ఏదో కొన్నాళ్ళు తపస్సు చేసుకునో ఇంకోటో చేసుకున్నటువంటి వాళ్ళుగా భావించకూడదు. వ్యాస వాల్మీకి అనేటువంటి దానికి
దానికి కూడా తాత్వికమైనటువంటి అర్థాలు మనం చెప్పుకోవచ్చు. వాల్మీకి అంటే పుట్టలో నుంచి పుట్టినవాడు అని. పుట్టలో నుంచి ఏం పుడతాయండి? పుట్టలో నుంచి పాములు లాంటివి పాములు పుట్టల్ని ఆశ్రయం చేసుకుంటాయి, కానీ అక్కడ పుట్టవు. వాల్మీకి అని అంటే వల్మీకము నుండి పుట్టినవాడు అని అంటే అర్థం ఏమిటంటే, వల్మీకము వంటి అశేషమైనటువంటి జ్ఞాన భాగంలో నుంచి ఆయనట్లా ఆవిర్భవించాడనమాట. అలాగే వ్యాసుడు వ్యాసనాత్, వ్యాసనం అంటే వేరు చేయటం, సార్టింగ్ అవుట్ అన్నమాట. సార్టింగ్ అవుట్ చేయటం అనేటువంటి దానివల్ల వ్యాసుడు అనే పేరు వచ్చింది ఆయనకి. ఒకప్పుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అన్నీ కలగాపులకంగా ఉండేవి. ఏది ఋగ్వేదమో, ఏది సామవేదమో, ఏది అథర్వణ వేదమో తెలియకుండా ఉండేవి. అలా ఉంటే వాటినన్నిటినీ కూడా ప్రజలకు అందుబాటులో తేవటానికి మొట్టమొదటగా కొన్ని ప్రత్యేక లక్షణాలని పెట్టుకుని ఛందోబద్ధమైనటువంటి వాక్యాలు ఋగ్వేదము అని, వచన వచనాత్మకంగా ఉండేటువంటి వాక్యాలు యజుర్వేదమని, గేయాత్మకంగా ఉండేటువంటివన్నీ కూడా సామవేదమని, మంత్రతంత్రాలు మొదలైనటువంటి సైంటిఫిక్ భావాలు ఉన్న వాటినన్నింటినీ కూడా అథర్వణ వేదాలని ఇట్లా వ్యాసనం చేశాడు ఆయన. విడివిడిగా ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇది సామవేదము, ఇది అథర్వణ వేదము అని 4 వేదాలుగా విభజించాడు. కాబట్టి విభజించడమే వ్యాసనం. దాన్ని వేరువేరుగా చేయటం. చిన్న ఉదాహరణ తీసుకుందాం మనం. కూరగాయల మార్కెట్కి వెళ్ళి 10 రకాలైన కూరలన్నీ ఓ సంచిలో వేసుకొస్తాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వేరు వేరు బుట్టలు పెట్టుకుని దోసకాయలు హోదా అంటాం, వంకాయలు హోదా అంటాం, పచ్చిమిరపకాయలు హోదా అంటాం పెట్టుకుంటాం. ఇటువంటి పద్ధతికి వ్యాసనం అని పేరు. వేదాలని ఆ రకంగా చేశాడు ఆయన. కాబట్టి వేదవ్యాసం. కాబట్టి పదవీహి అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే అటువంటి వ్యాస వాల్మీకాది మహానుభావులు అన్నమాట. పదవీ కవీనాం విప్రాణాం ఋషి. విప్రులలో ఋషి. బ్రహ్మ దేవానాం. పదవీ కవీనాం ఋషిర్ విప్రాణాం. 3వ విభాగానికి దగ్గరకు వచ్చారు. విప్రాణాం, విప్రులు అనేటువంటి జాతిలో ఋషి అన్నారు. విప్రుడు అని అంటే మామూలుగా మనం బ్రాహ్మణుడు అనేదానికి పర్యాయంగా వాడుతున్నాం. కానీ బ్రాహ్మణుడికి విప్రుడికి ఏదో కొంచెం సంబంధం ఉన్నా బ్రాహ్మణుడు బ్రాహ్మడే, ద్విజుడు ద్విజుడే, విప్రుడు విప్రుడే, శ్రోత్రియుడు శ్రోత్రియుడే. జన్మనా బ్రాహ్మణో జ్ఞేయ సంస్కారాత్ ద్విజ ఉచ్యతే విద్యయా యాతి విప్రత్వం త్రిభి శ్రోత్రియ ఉచ్యతే అని ఒక ఆధార శ్లోకం మనకి కనిపిస్తోంది. పుట్టుకతేత బ్రాహ్మణత్వం వస్తుందిట. అంటే తల్లిదండ్రులు ఇద్దరూ బ్రాహ్మణ జాతికి సంబంధించిన వాళ్ళైతే ఆ కొడుక్కి బ్రాహ్మణుడు అనే వ్యవహారం వస్తుంది. మళ్ళీ అందులో సాంకర్యం ఉందనుకోండి. సాంకర్యం అంటే ఒకసారి కలవటమే తప్ప కలిసిన తర్వాత వేరు చేయటానికి వీలు లేని స్థితిని సాంకర్యం అంటారు. అటువంటి సాంకర్యం ఉన్నప్పుడు మళ్ళీ వేరే పేర్లు వస్తాయి. కాబట్టి జన్మన బ్రాహ్మణో జ్ఞేయ సంస్కారాత్ ద్విజ ఉచ్యతే. సంస్కారాలు అనేకమైనటువంటి సంస్కారాలు ఉన్నాయి మనకి. తల్లి గర్భంలో పడక ముందు నుంచి ఉన్నాయి. సీమంతము, పుంసవనము మొదలైనటువంటివి, గర్భాధానము మొదలైనటువంటివి, పుట్టిన తర్వాత నామకరణము మొదలైనటువంటివి, అక్షరాభ్యాసము, ఉపనయనము, వివాహము మొదలైనటువంటి అంత్యేష్టి దాకా అనేకమైనటువంటి సంస్కారాలు ఉన్నాయి. ఆ సంస్కారాలు ఉన్నటువంటి వాడిని ద్విజుడు అని అంటారు. విద్యయా యాతి విప్రత్వం. విప్ర అనే శబ్దము సమగ్రమైనటువంటి విద్య కలవాడు అనేటువంటి అర్థాన్ని చెప్తుంది. విప్ర,
విద్య, విద్య కలవాడు. విద్య అంటే ఏదో ఏది పడితే అది విద్య కాదు, పరిగణించలే మన వాళ్ళు. సా విద్య యా విముక్తయే, ఏదైతే మోక్షానికి దారి చూపిస్తుందో దాన్నే విద్య అన్నారు. కాబట్టి విద్య అంటే ఔపనిషదమైన విద్యయే విద్య, ఉపనిషత్తుల జ్ఞానమే విద్య అన్నమాట. అది సమగ్రంగా పండించుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతనికి విప్రుడు అని పేరు. ఋషి, ఆ విప్రులు అంటే వాళ్ళు చాలామంది ఉంటే అందులో ఋషులు ఉన్నారు. అత్రి, భరద్వాజుడు, గౌతముడు, కశ్యపుడు మొదలైనటువంటి మహర్షులు ఉన్నారే, వాళ్ళు అటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఆకాశంలో సూర్యుల్లాగా చంద్రుల్లాగా విరిగిపోతూ ఉండేటువంటి మహానుభావులు. వాళ్ళు విప్రుల్లో వాళ్ళు. మహిషో మృగాణం, ఇంకా మృగములు అంటే చతుష్పాత్తులు అని అంటాం. చతుష్పాత్తులు అంటే 4 కాళ్ళు కలిగినటువంటివి. 4 కాళ్ళు కలిగినటువంటి జంతువుల్లో మహిషము అంటే దున్నపోతు అని కానీ, లేకపోతే గేదె పాలు ఇచ్చేటువంటిది అనేటువంటి అర్థం తీసుకుందాం. దీన్ని గురించి మళ్ళీ తర్వాత వివరించుకుంటాం. వివరించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి మహిషో మృగాణం, గృధ్రాణం అంటే గద్దలంటే గద్దల జాతి లాంటి పక్షులు. వాటిల్లో సేన, డేగ అనేటువంటిది, అది చాలా పరమాత్మ లక్షణాలు కలిగింది అని. స్వధితిర్వనానాం, వనములంటే అడవులకు సంబంధించి స్వధితి అంటే గొడ్డలి, పరసు, అటువంటి స్వధితి. ఇట్లాగా రాసుల్లో నుంచి అత్యంతము శ్రేష్టమైన వాటిని కొన్ని తీసుకొచ్చి అక్కడ ఉంచబెట్టారు. ఇదంతా కూడా సోమః పవిత్రం అత్యేతి రేభన్. అందులో ఆ సోమశబ్దవాచ్యుడైనటువంటి పరమాత్మయే అత్యేతి, వీళ్ళనన్నిటినీ దాటేసి విశిష్టమైనటువంటి తత్వస్వరూపంగా మనకు కనిపిస్తున్నాడు అని చెప్పారు. దీన్ని వివరించుకోవాల్సినటువంటి విషయం ఇంకా చాలా ఉంది. వచ్చే తరగతిలో దాని గురించి ఆలోచిద్దాం. స్వస్తి. గురుగారు నమస్కారం అండి. అయ్యా, ఈరోజు పాఠం చాలా అద్భుతంగా అనేక విశేషాల గురించి మీరు చాలా చక్కగా వివరించారు. కిందటి పాఠంలో 7, 7, 7 అనే వాటిని కొనసాగించు ఈ రోజు పాఠంలో శబ్ద ప్రమాణం గురించి చాలా చక్కగా వివరించారు. దాంట్లో అనేక రకాలైనటువంటి విషయాలని మాకు బోధించారు సార్. రసము అంటే అసలు యాక్చువల్గా పరమాత్మ అని చెప్పేసి చెప్పారు సార్. తర్వాత ఏకత్వ బహుత్వ దర్శనం అని చెప్పేసి నానాత్వం నుంచి ఇది బహువచనం గురించి వివరించే పై 3 ఉన్న ప్రమాణాలతో ఉన్న వాటిని బహువచనం అని చెప్పేసి, 4వ పాదంలో ఉన్నదాన్ని ఏకవచనం అని చెప్పేసి గురించి కూడా వివరించారు. అతహ అంటే పరమాత్మ అని చెప్పేసి వివరించారు. అట్లాగే లలితా సహస్రనామ స్తోత్రంలో శిక్షక్షి చేతన రూప జలశక్తి జడాత్మిక అనేటువంటి అమ్మవారి యొక్క మంత్రం గురించి వీటితో అనుసంధానం చేస్తూ చాలా చక్కగా వివరించేస్తారు. అట్లాగే ఇంకా ఎన్నో విషయాల్ని మీరు వివరించారని మళ్ళీ రిపీట్ అవుతాయి, అనవసరం మనం చెప్పుకోవటము. కాకపోతే నాకు ఒక్క సందేహం ఒకటి ఉంది సార్. ఆ ఒక్క సందేహాన్ని ఇది మంత్రం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి వచ్చే వారం సందేహాలు అవి ఏమన్నా ఉంటే వచ్చే వారం చెప్పుకుందాము. ఇప్పటికి శాంతి మంత్రం చదువుకుందామండి. తప్పకుండా సార్. అయితే శాంతి మంత్రం చదివేస్తాను. ఓం. అయ్యా కర్మగురు గారు తమరు ఏమైనా మాట్లాడతారా? అయ్యా గురుగారు తమరి యొక్క అనుమతితో శాంతి మంత్రం చదువుతాం సార్. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. గురువుగారు అనేక ప్రణామములు. ఆత్మస్వరూపులకు ధన్యవాదాలు.
అయ్యా ధర్మగురు గారు, అయ్యా. సరే ఈ దీన్ని సమావేశాన్ని మీ అనుమతితో శర్మ గారు కూడా చెప్పి క్లోజ్ చేస్తాం సార్. మీ యొక్క అనుమతితో ఈనాటి సమావేశాన్ని శర్మగురు గారితో మాట్లాడి క్లోజ్ చేసేస్తాను. ఏమిటో సరిగా వినపడలేదండి. అయ్యా ఏం లేదు, సమావేశాన్ని ముగించేస్తాను సార్ మీ అనుమతితో. ఇవాటికి పాఠం ముగిద్దాం. అలాగే సార్, అదే చెప్తున్నాను. అలాగే వినపడట్లేదు, వాళ్ళ వైపు నుంచి ప్రాబ్లం. చెప్పండి, అర్థం అవ్వట్లేదు. దీంట్లో ఏమన్నా వస్తుందా? మీరు మాట్లాడేది గురువు గారు చెప్పాను సార్, ఆయన ఎక్కడో వస్తున్నారు, క్లోజ్ చేస్తారు. గురువు గారు క్లోజ్ చేయాలి, నేను ఇవాళ చేయలేను ఉపసంహరణ సార్. చేస్తున్నాం కదా, క్లోజ్ చేస్తున్నాం కదా. చేస్తున్నాం సార్. మీరు లీవ్ అయిపోండి, మీరు వెళ్ళిపోవచ్చు. మీరు క్లోజ్ చేసుకోండి సార్, మీరు క్లోజ్ చేసుకోండి. వినపడట్లేదు. మనకేమో 4 గంటలు కూడా బరువు. మనం క్లోజ్ చేసేస్తా. మీరు ఒక్కసారి చెప్పేసేయండి, చెప్పేసి క్లోజ్ చేసేస్తాం. డాక్టర్ గారు, గురువు గారు, మీరు క్లోజ్ చేసేసుకోండి, మీరు క్లోజ్ చేసుకోండి, మీరు క్లోజ్ చేసుకోవచ్చు. నేను క్లోజ్ చేస్తున్నాను. అలాగే చేసి